ఈరోజు ఈ వీడియోలో రికార్డ్ రిపోర్ట్ అంటే ఏంటి? ఒక రికార్డ్ రిపోర్ట్ అనలిస్ట్ రోజంతా ఏం పని చేస్తారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందనే విషయాన్ని చాలా సింపుల్‌గా తెలుసుకుందాం. రికార్డ్ రిపోర్ట్ అంటే ఏంటి? రికార్డ్ రిపోర్ట్ పేరులోనే మీనింగ్ ఉంది. రికార్డ్ అంటే అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం. రిపోర్ట్ అంటే ఆ ట్రాన్సాక్షన్స్‌ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రూపంలో మేనేజ్మెంట్‌కి చూపించడం. అంటే కంపెనీలో జరిగే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లైక్ సేల్స్ కానివ్వండి, ఎక్స్‌పెన్సెస్ కానివ్వండి, సాలరీస్, రెంట్, టాక్స్, పర్చేజెస్ ఇవన్నీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం రికార్డ్ చేసి చివరికి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వంటి రిపోర్ట్స్ తయారు చేసి మేనేజ్మెంట్‌కి ఇవ్వడమే రికార్డ్ రిపోర్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిందనుకుందాం. అక్కడ దాని ప్రైస్ వచ్చేసరికి ₹50,000. ఈ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఫైనాన్స్ టీమ్ ఏమి చేయదు. వెంటనే ఏం చేస్తుందంటే జనరల్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంది. తర్వాత అది జనరల్ లెడ్జర్‌లోకి వెళ్ళిందా లేదా అని చెక్ చేస్తారు. తర్వాత మంత్ ఎండ్ వచ్చినప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎసెట్ రిజిస్టర్ అప్డేట్ చేస్తారు. బ్యాంక్ పేమెంట్ వెరిఫై చేస్తారు. అన్ని అకౌంట్స్ మ్యాచ్ చేస్తారు. చివరికి ఈ ల్యాప్‌టాప్ బ్యాలెన్స్ షీట్‌లో అసెట్‌లో కనిపిస్తుంది. ఇదే మొత్తం ప్రాసెస్ హ్యాండిల్ చేసేది ఆర్ టీమ్. ఇప్పుడు ఆర్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1 జనరల్ ఎంట్రీస్ పోస్టింగ్. అన్ని ట్రాన్సాక్షన్‌ని అకౌంటింగ్ సిస్టమ్‌లో నమోదు చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 2 జనరల్ ఎంట్రీ పోస్టింగ్ అయిపోయిన తర్వాత జనరల్ లెడ్జర్ రివ్యూ. ప్రతి అకౌంట్‌లో ఎంట్రీస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 3 ఇక్కడ మన రీకన్సిలియేషన్ పార్ట్ అయితే ఎంటర్ అవుతుంది. లైక్ బ్యాంక్ అకౌంట్స్, వెండర్ అకౌంట్స్, ఇంటర్ కంపెనీ రికార్డ్స్ అన్ని మ్యాచ్ చేయలేదని చెక్ చేసుకుంటాం. తర్వాత స్టెప్ 4 ఇక్కడ మన అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ అనేవి చూసుకుంటాము. లైక్ అక్రూయల్స్, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్, డిప్రిసియేషన్, ప్రొవిజన్స్ లాంటి ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేయలేదని చూసుకుంటాం. తర్వాత స్టెప్ 5 ఇక్కడ మంత్ ఎండ్ క్లోజింగ్స్ అన్నమాట. ఆ నెలకు సంబంధించిన అన్ని అకౌంట్ యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తారు. స్టెప్ 6 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్స్ లైక్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లో రిపోర్ట్స్ తయారు చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 7 మేనేజ్మెంట్ రిపోర్టింగ్. మేనేజ్మెంట్ రిపోర్ట్ అంటే అన్ని రిపోర్ట్స్ మేనేజ్మెంట్‌కి సబ్మిట్ చేస్తాం. లైక్ కంపెనీ ప్రాఫిట్ ఎంతుంది, లాస్ ఎంతుంది, ఎక్స్‌పెన్స్ ఎంత, క్యాష్ ఎంతుంది ఇవన్నీ కూడా మనం మేనేజ్మెంట్‌కి సబ్మిట్ చేస్తాం. సో ఈ ఆర్ టీమ్ ఉపయోగించే సాఫ్ట్‌వేర్స్ ఏముంటాయి? లైక్ టూల్స్ ఏముంటాయో ఒకసారి చూసేద్దాం. లైక్ ఆర్ టీమ్ ఎక్కువగా ఎస్ఏపీ, ఆర్కిల్, బ్లాక్‌లైన్, ఎక్సెల్, పవర్ బిఐ లాంటి సాఫ్ట్‌వేర్ టూల్స్ అయితే ఉపయోగిస్తుంది. అందుకే అకౌంటింగ్ నాలెడ్జ్‌తో పాటు ఎక్సెల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే రికార్డ్ రిపోర్ట్ ప్రాసెస్ అండి. ఈ ఒక్క ప్రాసెస్‌ని పూర్తిగా నేర్చుకుంటే ఎంఎన్‌సీ‌ల్లో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా కానివ్వండి, ఆర్ అనలిస్ట్‌గా కానీ జీఎల్ అకౌంటెంట్ వంటి జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు మనమైతే క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము రికార్డ్ రిపోర్ట్ ప్రాసెస్ మీద. అండ్ అంతే కాకుండా మనకి ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా సెపరేట్‌గా అయితే ప్రొవైడ్ చేస్తున్నాం.